పిఆర్కే డైట్ చేస్తూ ఉండగా మొదలుపెట్టిన 1-2 రోజులకి స్కిన్ ర్యాషెస్ వచ్చినాయని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది ఎవరిలో జరుగుతుంది? ఒక మెటబాలజీ మార్చినప్పుడు కొంతమందిలో అంటే 1000కి ఒక 4-5గురిలో ఇలా ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎక్కువ ఉమెన్లో ఎక్కువ వస్తుంది, జెంట్స్కి వచ్చేవాళ్ళు తక్కువ. ఒక 20% జెంట్స్కి వస్తే 80% సుమారు ఉమెన్లో వస్తుంది. అంటే హార్మోన్స్ ఇష్యూస్ కారణంగా. సడన్గా ఇప్పటిదాకా గ్లూకోజ్ మెటబాలిజం అంట సడన్గా నువ్వు షిఫ్ట్ చేసేసి ఏదో మేలు కోసం దేనికోసం ఫ్యాట్ మెటబాలిజానికి వెళ్తామంటే బాడీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అది మార్పును అంగీకరించదు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. అంటే ఒక మార్పును అంగీకరించిన తత్వంలో ఉంటుంది అది. ఇప్పటిదాకా జరుగుతుంది ఒకటి, సడన్గా వచ్చేసి ఏదో బాగు కోసమైనా చెడు కోసం దేనికోసమైనా సరే యథాతథ స్థితి ఉంచడానికి అది శరీరం ఇప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుందంటే మన డిస్కరేజ్ చేయడంలో భాగంగా డైట్ మొదలుపెట్టిన తర్వాత మొదట్లో కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, అంటే ఆ కోకోనట్ ఆయిల్ అది పడక, కొంతమందికి ఫీవర్ లాగా రావటం, కళ్ళు తిరగటం లేదా నీరసంగా ఉండటం, అట్లానే అతి కొద్ది మందిలో స్కిన్ ర్యాషెస్ లాగా వస్తాయి. స్కిన్ ర్యాషెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్గా ఏం చేస్తారంటే ర్యాషెస్ రాగానే అదేమొద్దు, మీరేం కంగారు పడద్దు, నేను డైరెక్ట్ 70 to 100 grams ఫ్యాట్ తినమంటాను కదా, ఆ డైరెక్ట్ ఫ్యాట్ ఇంటేక్ ఆపేసేయండి, 2 meal డైట్ చేయండి. 2 meal డైట్ చేస్తా మామూలుగా మన డైట్లోనే రెగ్యులర్గా 2 meal డైట్ ఎలానో డైరెక్ట్ ఇంటేక్ ఆఫ్ ఫ్యాట్ వదిలేసేసి చక్కగా 2 meal డైట్ శుభ్రంగా తినండి. ఆ రోజు లిమిట్ కూడా అవసరం లేదు, 1/2 కిలో చికెన్ బదులు కావాలంటే 1/2 కిలో తినండి, లేదా అన్ని క్వాంటిటీలు ఎక్కువ తీసుకోండి. ఫ్యాట్ని నేరుగా ఇచ్చేది ఆ 3-4 days ఆపద్దు. మామూలుగా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ లివోసిట్రిజిన్ కానీ లేకపోతే ఇంకేదన్నా నైస్ కైండ్ ఆఫ్ ట్యాబ్లెట్లు కొన్ని ఎలర్జీ ట్యాబ్లెట్లు ఇస్తారు. 3-4 daysలో మ్యాక్సిమం పోతాయి. నేను ఒక రకంగా చెప్పాలంటే కీటో రష్ అంటారు. అదే చాలా తాత్కాలికం, చాలా తాత్కాలికం అది. ఆ ర్యాషెస్ గురించి మీరు తవ్వద్దు. ఇనీషియల్గా కొంచెం ఎక్కువ తక్కువైనట్టు ఉంటాయి, బట్ 3-4 daysలో అది కంప్లీట్ పోతాయి. అది పోగానే మామూలుగా యథాతథంగా ఫ్యాట్ ఇదివట్లాగా 70 నుంచి 100 grams మధ్యలో ఫ్యాట్ ఇస్తే అది కంటిన్యూ చేయండి. ర్యాష్ వచ్చినందుకు మళ్ళీ భయపడద్దు, అది చాలా తాత్కాలికం, అది చాలా సహజం కూడా. మెటబాలిజం మార్చినప్పుడు కొంతమంది రావడం కూడా సహజం. మీరు డైట్ని మాత్రం 80% వదలాల్సిన పని లేదు, కంటిన్యూ చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.